చాలా 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 గొప్పది. అలాంటి వృత్తి కోసం మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హాజరవడానికి మరి ఈ ప్రిపరేషన్ కోసం ఈ కోచింగ్ సెంటర్ రావడం జరిగింది. దానికి మీ కృషి పూర్తిగా ఉండాలి. నా కృషి కూడా అదే స్థాయిలో క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్ టీచర్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. దానికి రైస్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీరందరూ కూడా సహృదయంతో ఈరోజు మీ మెటీరియల్కి సంబంధించి సుమారు 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి వారికి పేరు పేరున దీనికి సహకరించినందుకు పేరు పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కేవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా 50,000 రూపాయలు అందించడం జరిగింది. మరి ఆయన సొసైటీ మీద అలాగే సేవా కార్యక్రమాలు ఉన్నా సరే ఆయన తొలిసారిగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేషెంట్స్ ఉంటే నా దగ్గరికి పంపండి, అవసరమైతే నేను ఫ్రీగా చేస్తాను ట్రీట్మెంట్ అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మరి మీ అందరికీ సహకరించాలి. రాబోయే తరంలో టీచర్స్గా అపాయింట్ అయ్యి మీ అందరికీ సహకరించాలని వారందరూ ముందుకు వచ్చారు. ఎందుకంటే విద్యాదానం కన్నా గొప్పదానం ఇంకోటి ఉండదు, అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సమాజానికి చాలా కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి చదువు, రెండోది ఆరోగ్యం. ఈ చదువు విషయంలో నేను ఏదో చేయాలన్న తపన ఉండేది, కానీ మొన్నటి వరకు వొకేషనల్ కాలేజ్ ఒకటి పెట్టడం జరిగింది. అందులో అడ్మిషన్కి అర్హత ఓన్లీ పేదరికం. అలాగే ఈ సంవత్సరం నర్సింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. నర్సింగ్ కాలేజీ పెట్టడానికి ముఖ్య కారణం, నేను పనిచేసే కార్మిక శాఖలో ఈఎస్ఐ అనేది ఉంటుంది. అందులో రాబోయే 5 సంవత్సరాల్లో సుమారు 3-4 వేల మంది గవర్నమెంట్ తరఫున అపాయింట్ చేసుకునే అవకాశం ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉంది. కాబట్టి నర్సింగ్ కాలేజ్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది పర్మిషన్స్ కోసం. అతి త్వరలో కాలేజ్ ద్వారా కూడా చాలామంది పేద విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ సమాజంలో ఒకటి చదువు, రెండోది ఆరోగ్యం. చదువు విషయంలో రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో టాలెంట్ ఉండి 80% దాటిన విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి, ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని ఏ విద్యార్థిని అయినా సరే పూర్తిగా దత్తత తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న 3 పిల్లల్ని తీసుకోవడం జరిగింది. బహుశా ఈరోజు కొత్తపేటలో 2 విద్యార్థులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో పేదరికం వల్ల ఏ చావు ఉండకూడదు, అదే ముఖ్యాంశంగా అలాంటి చావు ఒకటి ఎవరికి రాకూడదనే నెపంతో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అతి త్వరలో కూడా ఏ చావు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆర్థిక లావాదేవీల వల్ల ఏ చావు సంభవించదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికి మీరు చేయవలసింది ఏంటంటే, ఆపరేషన్ చేస్తున్నారు, డాక్టర్ గారు ఆపరేషన్ చెప్పారు, మాకు 80,000 వద్దు లేదా 1,00,000 రూపాయలు వద్దని మీరు అడ్మిట్ అయిపోయి నాకు చెప్తే నేనేం చేయలేను. మీరు మీ సమస్యను నా దగ్గర తీసుకుని వస్తే అవసరమైతే ఆ ఆపరేషన్ ఉచితంగానో లేకపోతే నామినల్ ఛార్జెస్ అయినా సరే దాన్ని మేము షార్ట్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేరళ చూడండి.
ఎలా చూడండి ఒకసారి. చూడండి. ఒకసారి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున. అలాగే లంచ్ కూడా ఉంది. రేపటి నుంచి లంచ్ బాక్స్ని తీసుకుని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే మ్యాక్సిమం ప్రతి క్లాస్కి అటెండ్ అయ్యేలా చూడండి. అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెటీరియల్ ఒకరికి అందరూ తీసుకోండి. మెటీరియల్ మరొకసారి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.